శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులు రక్షణ చర్యలతో పాటు కృష్ణా గోదావరి నదీ జలాల అంశంపై కమిటీ ఏర్పాటుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు అంగీకారం తెలిపారు. ఢిల్లీలోని జలశక్తి కార్యాలయంలో కేంద్ర మంత్రి పాటిల్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రాలు వేరైనా తెలుగు జాతి అభివృద్ధి కోసం ముందుకు సాగాలని నిర్ణయం తీసుకున్నారు. రిజర్వాయర్ల వద్ద టెలిమెట్రీల ఏర్పాటుకు 2 రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జలశక్తి శాఖ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో జరిగిన భేటీలో చంద్రబాబు, రేవంత్ రెడ్డితో పాటు 2 రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. గంటన్నర పాటు వివిధ అంశాలపై చర్చించారు. గోదావరి బనకచల ప్రాజెక్టు అనుసంధానం, సింగిల్ పాయింట్ అజెండాగా ఏపీ 13 అంశాలను తెలంగాణ ప్రతిపాదించాయి. ఇరు రాష్ట్రాలు తమ వాదనలను కేంద్రం ముందు వినిపించాయి. శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులు, రక్షణ చర్యలపై ఇరు రాష్ట్రాలు చర్చించాయి. ప్రాజెక్టును కాపాడుకోవడానికి నిపుణుల సూచనలు పాటించాలని నిర్ణయించారు. రిజర్వాయర్ల నుంచి కాలువలోకి వెళ్లే చోట్ల టెలిమెట్రీల ఏర్పాటుకు ఇరు రాష్ట్రాలు అంగీకారం తెలిపినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రిజర్వాయర్లు ఏదైతే ఉన్నాయో కెనాల్స్కి వెళ్ళేటువంటి అవుట్ఫ్లో దగ్గర టెలిమెట్రీస్ మరి ఇరు రాష్ట్రాల్లోనూ కూడా ఏర్పాటు చేయాలనేటువంటిది మరి ఇద్దరు రాష్ట్రాలు కూడా అంగీకరించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం. శ్రీశైలం ప్రాజెక్టుకి రిపేర్స్ విషయంలో గాని, రక్షణ విషయంలో గాని నిపుణులు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ఉన్నాయో వాటిని ఫాలో అయ్యేటువంటి విధంగా మరి త్వరలోనే ఆ శ్రీశైలం సంబంధించినటువంటి ఆ రిపేర్స్, రక్షణ చర్యలు కూడా వెనువెంటనే తీసుకోవాలనేటువంటి నిర్ణయం. శ్రీశైలం ప్రాజెక్టుని అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ కాపాడుకోవాలనేటువంటిది కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సమిష్టిగా నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. కృష్ణా బోర్డును అమరావతిలో ఏర్పాటు చేయడంతో పాటు గోదావరి బోర్డును హైదరాబాద్లో కొనసాగించాలని భేటీలో నిర్ణయించారు. దీనికోసం అవసరమైతే మరోసారి సమావేశం కావాలని భేటీలో నిర్ణయించినట్లు మంత్రి నిమ్మల వెల్లడించారు. కృష్ణా గోదావరి నదీ జలాల అంశంపై కమిటీ ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు మంత్రి నిమ్మల తెలిపారు. బనకచర్ల ప్రాజెక్టు అంశం మీద ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి అంశం మీద, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కృష్ణా గోదావరికి సంబంధించినటువంటి ఏవైతే రేజ్ చేసిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి 2 కూడా టెక్నికల్ ఇష్యూస్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి పరిష్కారం చూపేటటువంటి విధంగా ఒక కమిటీని నిర్ణయం తీసుకోవాలని 2 సబ్జెక్టుల మీద కూడా మరి ఇటు టెక్నికల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్తో కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయం జరిగింది. రేపు మండే లోపుగానే ఈ కమిటీని కూడా ఏర్పాటు చేసుకుని ముందుకెళ్లాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ